అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయ పరిస్థితులు విభిన్నంగా తయారయ్యాయి. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు ఉండడంతో పూర్తిగా అధికార ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. అసలు ఈ దాడులు ఎందుకు కారణం ఏమిటి? ఈ రాళ్ల దాడి ఏంటో మనతో మాట్లాడేందుకు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఉన్నారు. చెప్పండి, అసలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలపై రాళ్ల దాడులు జరుగుతున్నాయి. అసలు ప్రసారాలు చేయాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిపై ఎవరైతే దుండగులు రాయేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ వ్యవస్థకి ఆల్రెడీ నిన్న ఉదయం తెలుసు, ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఒక వ్యక్తి వైసీపీ స్థానభూతపరుడు ఈ విధంగా దాడి చేస్తానని తెలిసినప్పుడు కూడా ఇంతవరకు ఏం చేశారు, ఆ వ్యక్తిని ఏం చేశారు? అదేవిధంగా రాళ్ళ దాడి చేశాడు ఆ వ్యక్తిని ఇంతవరకు కూడా పోలీసులు ఎక్కడ పట్టుకునే పరిస్థితి. కనీసం కమిషనర్ ఆఫ్ పోలీస్ కానివ్వండి, ఆ స్థానికంగా ఉన్న ఎస్హెచ్ఓ కానివ్వండి, ఇంతవరకు కనీసం ప్రెస్ రిలీజ్ చేయాల దీనికి సంబంధించి. ఈరోజు ముఖ్యమంత్రి మీద ఏదో రాళ్ల దాడి జరిగితే హుటాహుటిన సిట్టేసి ఇమీడియట్గా పట్టుకున్నారు. ఓ ప్రతిపక్ష నాయకుడి మీద Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద రాళ్ళ దాడి ఇంతవరకు కనీసం ఓ డీజీ కానివ్వండి, ఇంటెలిజెన్స్ చీఫ్ కానివ్వండి, ఇంతవరకు దాని మీద ఎందుకు దర్యాప్తు చేయలేదు? ఈరోజు పూర్తిగా అధికార పార్టీకి చెందిన పేటీఎం బ్యాచ్ ఇటువంటి ఆకృత్యాలు చేస్తుంది. అదేవిధంగా ఈరోజు జనాల్లోని ప్రజాగలంకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన ప్రతి ఒక్కరు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడు, ఈ ప్రభుత్వంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు ప్రజాగలాన్ని అద్భుతంగా ఈరోజు ఉంది. అది ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానివ్వండి, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఇటువంటి చీప్ స్టిక్ చేయడం చాలా దారుణం. ఈరోజు ప్రతిపక్షాలు ఒకటే ఉన్నాయి. ఈరోజు ప్రతిపక్షాలను ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది మాకు. ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలు వారి మేము ప్రశ్నించే హక్కు ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు దాడి చేశారనో ఇంకోటి చేశారనో మేము భయపడే పరిస్థితి లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపద నారా చంద్రబాబు నాయుడు గారు. భావితరాలు భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు కోరుతున్నాడు. కాబట్టి ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా ఈరోజు ఆయనకి రక్షా కవచంగా ఉండడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాం. అంటే ఈ దాడి జరిగిన తర్వాత చంద్రబాబు ఖండించారు, అలాగే కొంతమంది రాజకీయ నేతలు కూడా ఖండించారు. కాకపోతే ఇది అధికార పార్టీ మాత్రం ఇది ప్రతిపక్ష చంద్రబాబు కుట్ర అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ఒకటే అండి, ఆయన సింపతి ఏమండి, గతంలో కోడికత్తి డ్రామా చేసి ఆనాడు కోడికత్తి సీను బలయ్యాడు. ఈరోజు గులకరాయిలో ఎవరు బలవుతారో మనం చూడాలి. ఈరోజు సింపతి గెయిన్ చేసుకోవడానికి ఈరోజు ఒక రాయి మన ఇసిరామంటే ఎటువైపు వెళ్తుంది ఈరోజు మనకు తెలియదు. ఆ ఎయిర్ వేవ్ బట్టి కానివ్వండి, అదేవిధంగా అక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చిన టైంకి ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? చీకటిగా ఉంది, లైట్లు ఆఫ్ అయిపోయిందండి. ఇది ఎవరు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలో ఉందా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా? ఈరోజు ఆయన ప్రభుత్వం అధికారం ఉండి, ఆయన పోలీస్ వ్యవస్థ ఉండి, ఈరోజు డీజీ ఉండి, ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఉండి ఏం చేస్తుంది? ఈరోజు పూర్తిగా పేటీఎం బ్యాచ్ వాళ్ళంతటి వాళ్ళు చేసుకొని ఈరోజు కేవలం సింపతి పొందడం గురించి చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాలు ఎవరు బకరాలు లేరు ఈరోజు నమ్మడానికి. ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రామా జరిగింది. ఇది పెద్ద డ్రామా ఆర్టిస్టు జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఈరోజు అంటున్నారు. మీ ముఖంగా కూడా తెలియజేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఫ్యాన్ గుర్తు తీసి అయితే గొడ్డల గుర్తు, లేకపోతే కోడికెత్తి గుర్తు, లేకపోతే ఏదైతే పిక్క అంటున్నాడో పిక్క గుర్తు పెట్టుకుంటే కనుక బాగుంటుంది. మరో పక్క పవన్ కళ్యాణ్ కూడా సేమ్ రాళ్ళ దాడి తప్పించుకున్నారు. అసలు ఆయనకు కూడా తగిలిన పరిస్థితి, ఆయన కూడా దీని మీద స్పందించారు. వాళ్ళని కూడా ఎందుకు పట్టుకోలేదు అసలు? అంటే ఈరోజు మీకు ఇదే చెప్తాను వెరీ క్లియర్గా. ఈరోజు ఇదంతా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి కనుసైకిల్లోనే జరుగుతుంది. ఈరోజు ప్రతిపక్ష నాయకులు టార్గెటెడ్గా ఏదైతే వాళ్ళ వ్యూహం ప్రకారం ఏది సింపతి వస్తుందని వాళ్ళు అనుకుని వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, అదే పవన్ కళ్యాణ్ గారి మీద ఒకే టైంలో జరిగింది. ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేసి ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు కదా, ఏ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నాడు? ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంతవరకు కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అనేక హత్యలు జరిగాయి, అనేక రాబరీలు జరిగాయి, ఇంతవరకు లా అండ్ ఆర్డర్ అనేక గొడవలు జరిగాయి. ఇంతవరకు కనీసం ఒక రివ్యూ అని పెట్టినట్టు డీజీపీ. ఇన్ని తెలిసినప్పుడు కూడా ఈరోజు ప్రతిపక్షాల మీద రానున్న రోజుల్లో ప్రతిపక్ష నాయకులను హత్య చేసే అవకాశం ఉంది. మీ ముఖంగా చెప్తున్నా, ఈరోజు రాష్ట్ర డీజీపీ గారు మీరు వెంటనే లా అండ్ ఆర్డర్ మీద రివ్యూ చేయండి.
ప్రతిపక్ష నాయకులకు భద్రత లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద రాళ్ళ దాడి జరిగిందంటే ప్రతిపక్ష నాయకులు మేము మాట్లాడదాం, మేము ప్రశ్నిస్తున్నాం. మా మీద కూడా రాళ్ల దాడి కాదు కదా, హత్య చేసే అవకాశం ఉందని కూడా మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు పూర్తిగా ఈ రాళ్ల దాడిని పూర్తిగా రాజకీయం చేస్తున్నారు. అలాగే దీనిపై సమగ్రమైన విచారణ జరిపించి ప్రతిపక్ష నేతలపై దాడులు కూడా జరిగాయి. దీని నిందితులు ఎవరినో పట్టుకోవాలని, అలాగే నిఘా వ్యవస్థ రాష్ట్రంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.